హలో నమస్తే మై నేమ్ ఇస్ రాము. ఈరోజు మన వెహికల్ కర్నూలు టు నంద్యాల జర్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ 4596 ఆల్రెడీ ఇప్పటికే తిరిగింది. వెహికల్ అనేది ఫుల్ ఛార్జ్ అయితే లేదండి. ఆల్రెడీ నేను మా ఊరు నుండి ఇక్కడికి వచ్చాను కర్నూలుకి. ఇక్కడ బండి మీద కనపడుతున్న వ్యక్తి మిస్టర్ నరేష్, మై బ్రదర్. మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, కర్నూలులో ఉండే జగన్నాథం గట్టు పైన ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మనకు కనపడుతుంది రైట్ సైడ్. మనకి వెహికల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా మనకి వెహికల్కి మన రైట్ సైడ్ వచ్చేసి ఎంగన్న బాయ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎంత ఛార్జింగ్ అయిపోతుంది డబల్ వెళ్తే అనేది డీజీఎస్ వెహికల్ గురించి తెలుసుకుందాం. లెట్స్ అవర్ స్టార్ట్ జర్నీ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ రింగ్ రోడ్ దగ్గరికి అనేది వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. రింగ్ రోడ్ అనేది మనం ఇప్పుడు ఎక్కుతున్నాము. రింగ్ రోడ్ అనేది ఆల్మోస్ట్ క్రాస్ చేస్తున్నాము. మీకు పక్కన కూడా స్క్రీన్ పైన కనపడుతుంటుంది ఛార్జింగ్ ఎట్లా ఖర్చు అవుతుందని. చాలా వండర్ఫుల్ టెక్నాలజీ అని చెప్పొచ్చు ఇది. TV9 బిల్డింగ్లో అనేది క్రాస్ చేయబోతున్నాము. నన్నూరు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియో చాలా మస్తీగా ఉంటుంది, మజాగా ఉంటుంది. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ నన్నూరు టోల్ ప్లాజా క్రాస్ చేసి ముందరికి వెళ్తున్నాము. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది, ఎందుకంటే చాలామందికి చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయి కదా. ఆ డౌట్ అనేది ఈ వీడియోతో పోతుంది అనేది ఈ వీడియో తీస్తున్నాము. ఇక్కడ క్రాస్ చేస్తున్న పెట్రోల్ బంక్లో నా పెట్రోల్ వెహికల్కి ఎప్పుడు పెట్రోల్ వేపిస్తుంటే ఇప్పుడు అవసరం లేదని చెప్పొచ్చు. ఒకవేళ ముందు బంక్లో పెట్రోల్ మిస్ అయితే మళ్ళీ ఇక్కడ వేయించేవాడిని. ఇప్పుడు ఈ రెండు మిస్ అయినా నాకు పని లేదని చెప్పవచ్చు. ఇవి వెహికల్ వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ డీజీఎస్ ఈ బైక్స్. ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్న ఈ ఎయిర్పోర్ట్ కర్నూలు సమీపంలో ఉన్న ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అండి. అవర్ గ్రేట్ లీడర్.
ఆల్మోస్ట్ హుసేనాపురంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుండి మాతో జర్నీ చేసిన ఇంతవరకు మా బ్యాగ్ని అయితే స్కిప్ చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ పరమేశ్వర. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం ఆల్మోస్ట్ కాలబుగ్గ దేవస్థానంలో పరమేశ్వరుడి దేవాలయం క్రాస్ చేయడం జరుగుతుంది. మనము సోమయాజులపల్లె దగ్గరికి అయితే వచ్చేసాము. హోటల్ పరమేశ్వర్ దగ్గర ఇక్కడ టిఫిన్ చేయడానికి మన వెహికల్ అనేది ఆపేస్తున్నాము. ఇక్కడ టిఫిన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ మేము వచ్చిన టైం అనేది చాలా లేట్ అయింది. ఉందో లేదో ఇప్పుడు దిగిన తర్వాత తెలుస్తుంది. ఒక్కసారి మన వెహికల్ని చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ సోమాయాలపల్లె దాటిన తర్వాత ఒక చిన్న కన్మ అనేది వస్తుంది. ఇక్కడ మనం క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్ అనేది కంప్లీట్లీ క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్లోనే పెడతాము. చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది ఈవీ వెహికల్ వాడే వాళ్ళకి. అసలు ఈవీ వెహికల్ గురించి క్రూజ్ కంట్రోల్ గురించి తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతా, అది పూర్తిగా తెలుసుకోండి. క్రూజ్ కంట్రోల్ అనేది మనం డౌన్లో కూడా అది ఆన్లో ఉంటే ఎటువంటి ఛార్జింగ్ అనేది ఖర్చు అవ్వదు. మన పెట్రోల్ వెహికల్ ఎట్లయితే క్లచ్ పట్టుకుంటే ఫ్రీగా వెళ్తుందో ఈవీ వెహికల్ కూడా అట్లనే వెళ్తుంది. స్క్రూస్ తీయాల్సిన పని లేదు.
ఆల్మోస్ట్ శాంతిరామ్ హాస్పిటల్ క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువ జరిగింది, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియో తీయడానికి అయితే చాలా చెయ్యి నొప్పి పెట్టిందని చెప్పొచ్చు. ఎలాంటి గాడ్జెట్స్ లేవు. ఇప్పటికి ఆటోనగర్లో మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడికి నేను వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చెయ్యి అనేది బాగా నొప్పి పెట్టేసింది. ఇక్కడికి క్యాలిక్యులేషన్ చూసినట్లయితే ఉదయం ఉన్న ఏహెచ్లో నుంచి ఇప్పుడు ఉన్న ఏహెచ్కి మైనస్ చేయగా 19.6 ఏహెచ్ అనేది ఖర్చు అయింది. ఒక ఏహెచ్కి ఓవరాల్గా 3.6 కిలోమీటర్ అనేది మనం జర్నీ చేయగలిగినాం విత్ డబల్తో. ఈ రకంగా చూసుకుంటే మనం హ్యాపీగా మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా చేస్తాం. అది మాకు ముందే తెలుసు, మీకు తెలియాలని వీడియో రికార్డింగ్ చేశాను. ఇప్పటికి ఇంకా 35.7 ఏహెచ్ అనేది ఉంది. హ్యాపీగా ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా ఏహెచ్ అనేది మిగులుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.